నమస్కారం. SSMB 29 ఈ సినిమా గురించండి. అసలు ఏవివో వార్తలు, కొన్ని లీకులు, కొన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అన్నీ కలిపి ఒకటే హడావిడి నడుస్తోంది. అవును, నిజమే. వీటిని కొంచెం వివరంగా చూద్దాం ఈరోజు. కరెక్ట్. మన దగ్గర SSMB 29 పౌరాణిక ప్రస్థానం, విశ్వరూప రహస్యాలు అనే ఒక ఆర్టికల్ ఉంది కదా, దాని ఆధారంగా మాట్లాడుకుందాం. సరే. అంటే ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు, రాజమౌళి గారి విజన్ ఏంటి, సినిమా స్కేల్ ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కొంచెం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. నిజానికి ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. ముందుగా మహేష్ బాబు గారి పాత్ర గురించి మొదలు పెడదామా? చెప్పండి. ఇది మామూలు హీరో రోల్ కాదట. ఆ ఆర్టికల్లో చెప్పిందాని ప్రకారం లార్డ్ హనుమాన్ ఇన్స్పిరేషన్తో చాలా పవర్ఫుల్గా, అంటే ఒక అసాధారణ పాత్ర అంటున్నారు. ఓ అలాగా. అంటే ఉత్త జంగిల్ అడ్వెంచరే మాత్రమే కాదు, పౌరాణిక టచ్ కూడా ఉందన్నమాట గట్టిగా. అవును, అదే స్పెషాలిటీ అంటున్నారు. మరి ఈ పాత్ర కోసం ఆయన చాలా కష్టపడుతున్నారట కూడా. విన్నాను. ఫిజికల్ ట్రైనింగ్ అది చాలా కఠినంగా ఉందని. ఎగ్జాక్ట్లీ. చాలా కఠినమైన ట్రైనింగ్ అని, స్క్రీన్ మీద మనం ఇంతకుముందు చూడని ఒక కొత్త తీవ్రతతో కనిపిస్తారని ఆ సోర్స్లో ఉంది. ఈ పౌరాణిక అంశాలని అడ్వెంచర్తో కలపడం, ఇది రాజమౌళి గారి స్టైల్ కదా. అదే మరి. ఇకపోతే ఈ పాత్రకు తగ్గట్టే ప్రపంచాన్ని కూడా భారీగా క్రియేట్ చేస్తున్నారని వినికిడి. సెట్ గురించి కదా మీరు చెప్పేది? రామోజీ ఫిల్మ్ సిటీలో 50 కోట్లు అంటున్నారు. అవునవును, 50 కోట్లు. వారణాసి ఘాట్స్, టెంపుల్స్, వీటిని రీక్రియేట్ చేస్తూ పెద్ద సెట్ వేశారట. 50 కోట్లా? అబ్బా. ఆ ఆర్టికల్లో అయితే బహుశా ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది కాస్ట్లియస్ట్ సెట్స్ కావచ్చని రాశారు. అంటే దేవదాస్ సెట్ కన్నా కూడా పెద్దది కావచ్చట. ఓహో, మరి ఆ సెట్లేం తీశారు? కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్లు, బహుశా మహేష్ గారి ఇంట్రొడక్షన్ సీన్ కూడా అక్కడే తీసి ఉండొచ్చని సమాచారం. ఇంట్రెస్టింగ్. సరే, మరి ప్రియాంకా చోప్రా గారి పాత్ర సంగతేంటి? ఊహాగానాలు చాలా వినిపిస్తున్నాయి. అవును, ఆమెది కేవలం హీరోయిన్ పాత్రే కాకుండా కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న బిలినేర్ రోల్ అని అంటున్నారు. నెగటివ్ షేడ్సా? అంటే విలన్లాగానా? ఏమో, పూర్తిగా విలన్ అని చెప్పలేం కాని కథలో ఏదో కీలకమైన మలుపు ఆమె పాత్రతో ముడిపడి ఉంటుందట. అంటే మహేష్ బాబు పాత్రని ఈ అడ్వెంచర్లోకి నడిపించేది ఆమె కావచ్చని ఆ ఆర్టికల్లో అంచనా వేశారు. ఇది ఆమెకు ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా కదా? అవును, అది కూడా విశేషమే. కెనియా షెడ్యూల్లో వీరి కాంబినేషన్ సీన్స్ తీశారని కూడా విన్నాం. ఓకే, కెనియా అన్నారు కాబట్టి సినిమా స్కేల్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఇండియాకే పరిమితమయ్యేలా లేదు. అస్సల్లేదు. గ్లోబల్ స్కేల్ ప్రాజెక్ట్ ఇది. కెనియాలోనే ఆ దట్టమైన అడుముల్లో కొన్ని అద్భుతమైన చేజింగ్ సీక్వెన్స్లో ప్లాన్ చేశారట. అంటే రియల్ లొకేషన్స్లోనే షూటింగ్ ఎక్కువ ఉంటుందంటారా? రాజమౌళి గారు ఎప్పుడూ దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. ఆ ఆఫ్రికన్ ఫారెస్ట్స్, ఆ విజువల్స్ ఈ అడ్వెంచర్ థ్రిల్లర్కి కరెక్ట్గా సెట్ అవుతాయని ఆయన ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇండియానా జోన్స్ టైపులో ఒక ఫీల్ తీసుకురావాలని చూస్తున్నారట. ఇండియానా జోన్స్ స్ఫూర్తితో అంటే ఆ అడ్వెంచర్ ఫీల్ గట్టిగానే ఉండబోతోంది. మరి ఇంత స్కేల్, విదేశీ లొకేషన్స్, హాలీవుడ్ లెవెల్ అంటున్నారు. బడ్జెట్ సంగతేంటి? 1000 కోట్లు అనేది నిజమేనా? ఆ మాటైతే చాలా బలంగా వినిపిస్తోంది. 1000 కోట్లు అదే నిజమైతే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇది అత్యంత ఖరీదైన సినిమా అవుతుంది. దానికి కారణాలు కూడా సహజంగానే కనిపిస్తున్నాయి. సెట్స్, విఎఫ్ఎక్స్, లొకేషన్స్, టెక్నీషియన్స్. అవును, వీటన్నిటికీ ఆ మాత్రం బడ్జెట్ అవసరమేనేమో. సరే, బడ్జెట్తో పాటు సినిమా లెంగ్త్ విషయంలో కూడా ఏదో మార్పు జరిగిందంటున్నారు. 2 భాగాలు కాదని. అవును, మొదట 2 పార్ట్స్ అనుకున్నారట. కాని ఇప్పుడు ఒకే సినిమాగా సుమారు 3.5 గంటల నిడివితో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. 3.5 గంటల ఒకే పార్ట్? అంటే ఆడియన్స్కి ఒక కంప్లీట్ స్టోరీ ఎక్స్పీరియన్స్ ఒకేసారి ఇవ్వాలనేది రాజమౌళి గారి ఆలోచన కావచ్చు. కథని సాగదీయకుండా గ్రిప్పింగ్గా చెప్పే ప్రయత్నమేమో. ఆర్ఆర్ఆర్ కూడా లెంత్ ఎక్కువే అయినా బానే కనెక్ట్ అయింది కదా. నిజమే. ఇక కాస్టింగ్లో ఇంకెవరున్నారు? పృథ్వీరాజ్ సుకుమార్ని పేరు వినిపిస్తోంది. అవును, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారట. ఒక కీలక పాత్ర అని అంటున్నారు. కీలక పాత్ర అంటే విలనా లేక ఫ్రెండా? అది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆయన లాంటి యాక్టర్కిచ్చారంటే అది ఖచ్చితంగా కథని టర్న్ చేసే పాత్రే అయ్యుంటుంది. ఇంకా మ్యూజిక్ గురించి మనం చెప్పాలా? అవసరమే లేదు. ఎంఎం కీరవాణి గారు ఆస్కార్ విన్నర్. అంతే. ఈ గ్లోబల్ అడ్వెంచర్కి తగ్గట్టు ఒక వరల్డ్ క్లాస్ సౌండ్స్కేప్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిలీజ్ ఎప్పుడు?
దానిమీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అవును, అదే పెద్ద సస్పెన్స్. మార్చ్ 2027 అని ఒక రూమర్ ఉంది కానీ అఫీషియల్గా ఎప్పుడనేది చూడాలి. మరి ఈ సినిమా తర్వాత రాజమౌళి గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి? హాలీవుడ్ వెళ్తారా లేక? అది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన గ్లోబల్ రికగ్నిషన్తో ఆయన ఏం చేసినా అది పెద్ద విషయమే అవుతుంది. ఖచ్చితంగా. సో ఓవరాల్గా చూస్తే మహేష్ బాబు గారిది ఒక కొత్త పౌరాణిక అవతారం. సినిమా ఏమో గ్లోబల్ స్కేల్, బడ్జెట్ ఏమో ఆకాశంలో. ఆపై ఒకేపాటిగా కథ చెప్పాలనే డేరింగ్ డెసిషన్. ఇవన్నీ SSMB 29 పై అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. నిజమే. ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్న ఉదయిస్తోంది. అంటే ఈ మైథాలజీ, గ్లోబల్ అడ్వెంచర్, టెక్నాలజీ ఇవన్నీ కలిపి ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తాయి? అసలు ఆడియన్స్ని ఏ ఎలిమెంట్ ఎక్కువగా ఎగ్జైట్ చేస్తుంది అని ఆలోచించవచ్చు కదా.